మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళానని చెప్పాను కదా! సో, ఇంటికొచ్చేసరికి ఒక పెద్ద ఘనకార్యం అయితే జరిగింది. మాకు కరెంట్ బిల్లు 2 నెలలు కలిపి 5,000 దాకా వచ్చింది. 5,000 చిల్లరొచ్చేసింది. ఇంక నేను నిన్ననే కట్టేశాను. మేమేంటంటే కరెంట్ ఆఫీస్‌కెళ్ళము. ఫోన్‌పే చేస్తాము. ప్రతి నెల కూడా అంతే చేస్తూ ఉంటాము. ఒక్కొక్క నెల అయితే ఫ్రీ వచ్చేసిద్ది. సమ్మర్‌లో కొంచెం ఏసీ ఎక్కువ యూజ్ చేసాం కాబట్టి కరెంట్ బిల్ వచ్చింది. బిఫోర్ మంత్‌ది, ఈ మంత్‌ది. ఇంక ఈ మంత్ కంప్లీట్ అవ్వలేదు కదా! 2 మంత్స్ అని అనడానికి. సో, మొత్తానికైతే వాళ్ళు అనౌన్స్ చేయకుండా, లేకపోతే మాకే ఇన్ఫార్మ్ చేయకుండా నేను నిన్ననే కట్టేశాను. ఒకవేళ అందరికీ కరెంటు బిల్లులు కట్ చేస్తే 2 రోజుల ముందే కరెంటు బిల్లులు కట్టించుకోబడును. కట్టని యెడల మీ కరెంటు నిలిపివేయబడును అనేసి అనౌన్స్ చేస్తారు బైక్ మీద. అలా చేయలేదు. ఆన్‌లైన్ పేమెంట్ చేశాం కదా! మరి చూసుకొని వచ్చారా అంటే అది కూడా లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అలా వచ్చేసారు. సరే ఇంటికొచ్చిన తర్వాతైనా మా వోళ్ళు చెప్పారంట. ఒకసారి మా వాళ్ళని కనుక్కోండి. నేను ఇంటి దగ్గర లేను కదా! మా అమ్మమ్మ చెప్పిందంట. అయినా వాళ్ళు కాల్ చేయకుండా హడావుడిగా మీటర్ అయితే కట్ చేసుకొని పోయారు. నేనొచ్చిన తర్వాత అసలు వెంటనే కరెంట్ ఆఫీస్ దగ్గరికెళ్ళి వాళ్ళతో అయితే ఒక పెద్ద గొడవేసుకున్నాననమాట. ఎందుకంటే మార్నింగొచ్చి కట్ చేసుకొనెళ్లారు. అసలు వాళ్ళు కట్టారా లేదా అని కొంచెం గూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కట్ చేసుకొని పోయారు. చెప్తున్నా కూడా వినకుండా. పొద్దున్నుంచి మా మావయ్య వాళ్ళు కరెంట్ లేకుండానే ఉన్నారంట. నాకు కోపం రాదా చెప్పండి? నేను అడిగిన దానికి వాళ్ళు మస్తు భయపడ్డారు. తర్వాత వెంటనే పంపించారు. ఇంతకేం జరిగిందని నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తా. వీడియో లెంత్ అయితే సరిపోదు. ఓకేనా?